వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. కొండా సురేఖ మంత్రివర్యులు మరియు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత వరంగల్ నుండి అయితే మరి కీలక నేత కొండా సురేఖ గారు అయితే ఉన్నారు. మెదక్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కూడా తనైతే పనిచేస్తున్న కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి. ఒక నేపథ్యంలో కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ మాటల వ్యాఖ్యలు కానీ లేకుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మరి వారి మధ్యలో మళ్ళా నాగ చైతన్య సమంతం తీసుకొని రావడం కొండా సురేఖ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు హల్చలైతా ఉన్నాయి. నిన్న ఏదైతే గాంధీ భవన్ లో జరిగిన సమావేశం ప్రెస్ ముఖంగా తను బయటకు వస్తున్న నేపథ్యంలో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే డైరెక్ట్ గా తను ఏదైతే కేటీఆర్ అప్పుడు చేసిన పనులు ఏవైతే ఉంటాయో అవి నిజంగా జరిగాయా లేవా ఆరోపణల విషయాలన్నీ కొంతవరకు చెప్తా ఉన్నారు. కానీ మంత్రివర్గంలో ఉండి మంత్రి హోదాలో ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి సమంతనం తీసుకొని వచ్చేసి ఆ విధంగా మాట్లాడడం అందరు ఖండిస్తా ఉన్నారు. ఒకవైపు మూసి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆందోళన హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో దాన్ని డైవర్షన్ చేయడానికి మూవీ వాళ్ళని ఇలా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారని కూడా కొంత వర్గాలు చెప్తా ఉన్నాయి. అంటే ఇక్కడ మూసీని ఏదైతే బాధితుల బాధలు బయటికి రాకుండా అంతకంటే పెద్ద న్యూస్ చేయాలి అని ఆ విధంలో మూవీకి సంబంధించిన వాళ్ళని లాగడం, కేటీఆర్ మీద నిందలేయడం, కేటీఆర్ మరి ఏదైతే సమంతకు సంబంధించిన విషయాలు ఎవరైతే కొండా సురేఖ మాట్లాడడం అందరినీ అలచల్ చేస్తా ఉన్నాయి. ఇప్పటికే మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు పెద్దలు కూడా కొండా సురేఖ పైన మరి మాటలు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఏదైతే ట్విట్టర్ వేదికగా ఒక యుద్ధ వాతావరణం కనబడతా ఉంది. ఎందుకంటే కొండా సురేఖ గారు మాట్లాడిన తీరు కానీ లేకుంటే తను మాట్లాడిన విధానం కానీ అసలు అందరూ ఎవరు మెచ్చుకోవట్లేదు. కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విధంగా? అయితే కేటీఆర్ కి కొండా సురేఖ గారికి ఎక్కడ తేడాలు వచ్చినాయి, ఎక్కడ వీళ్ళిద్దరికి పొందర కుదరలేదు. అసలు ఇదంతా జరగడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే కొండా సురేఖ గారు మెదక్ ఇన్ఛార్జి. తను మెదక్ ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు పంచడానికి తను వెళ్ళింది. అక్కడ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు అక్కడికి వచ్చారు. అక్కడ కొంతవరకు చేనేత వస్త్రాలు ఫేమస్. అయితే నూలు పోగుతో తయారు చేసిన దండాను మరి ఎవరైతే కొండా సురేఖ గారు అక్కడ ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి అక్కడ చెక్కులు పంచడానికి వచ్చినప్పుడు ఆ దండాను వేయడం, ఆ దండాను ఆ ఫోటోను పట్టుకొని బీఆర్ఎస్ సంబంధించిన మాధ్యమాలలో షేర్ చేయడం, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలో వీళ్ళిద్దరు అన్న విధంగా కొంతవరకు బ్యాడ్ వేలోనైతే షేర్ చేశారు బీఆర్ఎస్. అయితే గతంలో నుండి బీఆర్ఎస్ చేస్తున్న ఈ విధంగా చేస్తూ ఉంది. మహిళల పట్ల బీఆర్ఎస్ ఈ విధంగా ఉంది. ఫ్రీ బస్లలో పోయినప్పుడు కూడా మహిళలను ఈ విధంగానే కించపరిచిరు. గతంలో కూడా హీరోయిన్లను ఈ విధంగా కించపరిచిరని చేసే వ్యాఖ్యల్లో మాట జారిన సందర్భం కొండా సురేఖ కనబడతా ఉంది. అయితే కావాలనే బీఆర్ఎస్ కొండా సురేఖను రెచ్చగొట్టారని కొంతమంది అంటా ఉన్నారు. అసలు సమంత గురించి కొండా సురేఖ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ వీడియో కూడా ఒకసారి చూసి మరి అది ఎంతవరకు వాస్తవం, వాళ్ళు కోప్పడే దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కొండా సురేఖ గారు మాట్లాడినది ఒకసారి మీరు వినిపించే ప్రయత్నం చేస్తాను. తను నిన్న ఏదైతే గాంధీ భవన్ లో మాట్లాడిన తీరు కానీ లేకుంటే నాగ చైతన్య విడిపోవడానికి ఏదైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి మరి దానిలో కారకులు కేటీఆర్ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ వల్లనే వాళ్ళిద్దరూ మరి విడిపోయారని కూడా మరి నిన్న తను చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. డైరెక్ట్ పేర్లు ఇంటిమేషన్ చేసి కొంతవరకు సమంత ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. కారణానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తా ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తా ఉంది. దయచేసి మీరు రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ నాయకులను అసాసినేట్ చేసి మరి ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టే కార్యక్రమం దయచేసి మానుకోండి. అసభ్యకరమైన పోస్టులు పెట్టేది. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాప హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామల్లో వాళ్ళందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికి కూడా చెప్పి పెట్టినట్టున్నాడు. ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి.
దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తాను. ఏదైతే రఘునందన్ రావు కొండా సురేఖకు సంబంధించిన ఫోటోలు నిజంగా ఏ విధంగా ఒక తమ్ముడు ఒక అక్క రిలేషన్ ని, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని ఆ విధంగా ఎలా పోస్ట్ చేస్తారు? మరి దాని మీద సరే మీ బీఆర్ఎస్ సంబంధించిన మాధ్యమాలనే జరిగింది కాబట్టి కనీసం క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలని తను స్వీట్ గానే ఫస్ట్ అయితే చెప్పింది. తర్వాత దానిపైన కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. మరి ఏమని మాట్లాడారంటే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన మాధ్యమాలు అన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరో పెడితే మా మీద తీసుకొచ్చి బురద చల్లుతా ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు, అది మాకు సంబంధించిన ఫోటోలు వాళ్ళు డీపీలు పెట్టుకున్నారు తప్ప అది మాది కాదన్నట్టు కూడా తను చెప్పే కార్యక్రమాలు చేశారు. కానీ ఎట్టకెళ్ళకి అసలు కొండా సురేఖకి సారీ కూడా చెప్పలేని దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా తనను రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ వాళ్ళైతే మాట్లాడారు కూడా. అదేవిధంగా దీని మీద జగ్గారెడ్డి కూడా మాట్లాడిండు, ఒకసారి ఆ మాటలు కూడా ఇందాము. అసలు ఏం మాట్లాడిందనేది ఒకసారి జగ్గారెడ్డి మాకు సంబంధించిన మాటలు కూడా ఒకసారి ఇందాము. తను కూడా ఈ ఇష్యూ గురించి తను మాట్లాడడం జరిగింది. మరి ఒకసారి జగ్గారెడ్డి మాటలు కూడా ఒకసారి ఇందాం. కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసిన తప్పు ఆమె. కొండా సురేఖ గారు మీ మీద విమర్శ చేసే అవకాశం ఆమె రెచ్చగొట్టి ఆమెకి ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అవసరం తెచ్చిపుచ్చుకుంటారు. తప్పు కేటీఆర్ టీఆర్ఎస్ మాటలు. కేటీఆర్ ఇది ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు. రెండవది మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా తను కూడా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే కొండా సురేఖ గారు ఒక వ్యక్తిగతంగా ఎవరైతే తన సినిమాకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం కూడా కొంతవరకు మిస్టేకే, కానీ దానికంటే పెద్ద మిస్టేక్ మరి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు ఈ మాటలు అనాల్సి వస్తా ఉంది అనే విధంగా తను మాట్లాడిన తీరు కనబడతా ఉంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే గాంధీ భవన్ లో చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గే అవును చేసింది ఎవరు మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆర్. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. సో తను మాట్లాడలేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని నచ్చినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదే లేదన్న కొండా సురేఖ గారు చెప్తా ఉన్నారు. వెనుకకి తగ్గేదే లేదు, ఏమున్నా కానీ మరి అప్పుడు వాళ్ళు చేసిన పోస్టుల మీద నీ మాట్లాడాల్సి వచ్చింది అనే విధంగా తనైతే చెప్తా ఉంది. కానీ ఏది ఏమైనా కానీ నాగార్జున సంబంధించిన ఫ్యామిలీ కుటుంబాన్ని తీసుకురావడం, ఇప్పటికే అక్కినేని నాగార్జున కానీ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు చిరంజీవి కానీ లేకుంటే ఆర్కే రోజా కానీ చాలా మంది స్పందించారు. మీ అవసరాల కొద్దీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళను వాడుకోవద్దు, వార్తలలోకి తీసుకొని రావద్దు, ఏ ఇష్యూ ఉన్నా కానీ మీరే చూసుకోవాలి, కానీ మీ పొలిటికల్ ఇష్యూలలో వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావద్దని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున గారు కూడా మరి ట్వీట్ చేశారు. తన యొక్క ఏదైతే ట్వీట్ అకౌంట్ లో ఏదైతుందో దానిలో అయితే ట్వీట్ చేసిన దాఖలా కనబడుతుంది. గౌరవనీయ మంత్రివర్యులైన శ్రీమతి కొండా సురేఖ గారు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్న, రాజకీయాలకి దూరంగా ఉండే సినీ ప్రముఖ జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న
మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అన్నట్టు కూడా తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా కోరారు. అదేవిధంగా నాగ చైతన్య, శ్యామ్, అక్కినేని కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. సమంత కూడా మరి స్పందించింది. నేను చాలా వ్యక్తిగతంగా డైవర్స్ అనేది మా ఇద్దరిది వ్యక్తిగతం, అది మేమిద్దరము ఇష్టపడే డైవర్స్ తీసేసుకున్నాము, దీని మీద ఎవరు మాట్లాడకండి, మా ఇండివిజువల్ ఇది, దీని మీద మీరు మాట్లాడే హక్కు కూడా ఎవరికి లేదు అన్నట్టుగా నిన్న శ్యామ్ గారు అంటే సమంత గారు కూడా మరి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ వ్యాఖ్యల పైన ఒకవైపు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. నిజంగా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒక మహిళా మంత్రివర్గంలో ఉండి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి ఈ విధంగా మాట్లాడడం, ఒక హీరోయిన్ గురించి ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని కూడా అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొండా సురేఖ గారు అయితే సమంత గారికి సారీ కూడా చెప్పారు. అమ్మా నిన్ను అనాలని కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు, ఏదైతే నేను నా బాధ వ్యక్తం చేసే సమయంలో ఆ మాటలు వచ్చాయి, వాటికి నువ్వు ఫీల్ అయి ఉంటే ఖచ్చితంగా నేను సారీ కోరుకుంటా ఉన్నట్టు కూడా అక్కినేని ఫ్యామిలీకి కానీ సమంతకు కానీ మరి కొండా సురేఖ గారు సారీ చెప్పారు. కానీ కేటీఆర్ని వదిలేది లేదు అని తగ్గేదే లేదనుకుంటా కొండా సురేఖ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఒకవైపు మూసి సంబంధించిన బాధలు మరవడానికి అంటే డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయంలోనే రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆట అని కూడా కొంతమంది అంటా ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం, మూసీకి సంబంధించిన బాధితుల కన్నీరు చూస్తా ఉన్నాం, ఆవేదన చూస్తా ఉన్నాం, బాధ చూస్తా ఉన్నాం. ఇదంతా ఒకటేసారి మన తెలంగాణలో హల్చలైపోతా ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఒక చిన్న గీత మీద ఒక పెద్ద గీత గీస్తే పెద్ద గీత కనబడుతుంది కాబట్టి మూసీ కన్నా ఒక పెద్ద గీత గీయాలి అంటే పబ్లిక్ లో వేరే విషయం నడవాలి కాబట్టి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారని కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా చేసింది తప్పే. మరి ఇటు ఎవరైతే మంత్రివర్గంలో ఉండి కూడా మంత్రి అని కాదు ఎవరైనా కానీ ఇంకొక అమ్మాయి గురించి ఆ విధంగా మాట్లాడద్దు, ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు, అది వాస్తవాలు ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుండు. ఇటు కొండా సురేఖ గారు మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇక్కడ మూవీకి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా కొండా సురేఖ పైన మరి కంప్లైంట్ ఇవ్వడానికి మేము రెడీ అని కూడా చెప్తా ఉన్నారు. కానీ తను ఏదైతే తగ్గడంతో ఆ మాటలు వెనక్కి తీసుకోవడంతో ఇది మూవీకి సంబంధించిన వాళ్ళు కొంత శాంతించినట్టు కనబడతా ఉంది. ఇప్పుడైతే కొండా సురేఖ గారు అయితే కేటీఆర్ పైన అయితే చాలా సీరియస్ అయ్యారు. అదే విధంగా కొండా సురేఖ పైన కూడా అధిష్టానం కూడా కొంతవరకు సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది.